వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పచ్చపత్రికలు పూర్తిగా జర్నలిజం విలువలను గాలికి వదిలేశారు. ఒక జాతి నాయకుని అధికారంలోకి తీసుకురావడానికి పచ్చపార్టీకి అసలు సిసలైన కార్యకర్తగా మారిపోయారు. ఎవరేమనుకున్నా మాకేంటి, మేము ఇంతే, ఇలాగే తప్పుడు కథనాలు రాస్తూ ప్రజలను నమ్మిస్తాం. చంద్రబాబుకి మేలు చేయడమే మా అజెండాగా వాళ్ళు రాస్తున్న అబద్ధపు కథనాలు అద్దం పడుతున్నాయి. ఇటీవల ఈనాడు రామోజీరావు ఏపీలోని ఆర్టీసీపై రాసిన తప్పుడు కథనంపై పలు ఉద్యోగాలు, సంఘ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీపై తప్పుడు కథనాలు రాసే ముందు చంద్రబాబు పాలనలో ఆర్టీసీ పరిస్థితి ఏ విధంగా ఉండేదో రాస్తే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్టీసీ పరిస్థితి దయనీయంగా ఉందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఉద్యోగులు నష్టపోయారంటూ తెలిసి తెలియని రాసిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి ఈనాడులోని వార్తను ఖండించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తరువాత ఉద్యోగులకు ఎంతవరకు మేలు జరిగిందన్న దానిపై తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రతి నెల అప్పులు చేయాల్సి ఉండేది. ఉద్యోగుల జీతాల కోసం నెలకు దాదాపు 300 కోట్లు ఖర్చు చేయడానికి అప్పు చేయాల్సి ఉండేది. చేసిన అప్పులకు ఏడాదికి వడ్డీల రూపంలో దాదాపు 350 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండేది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆ సంస్థ దిశ మార్చేశారు. ఆర్టీసీపై ఆర్థిక భారం తప్పి లాభాల బాటలోకి వచ్చింది. సిసిఎస్ బకాయిలు 271 కోట్లు, పిఎఫ్ బకాయిలు 900 కోట్లు, 2017 పిఆర్సీ బకాయిలు 1330 కోట్లు చెల్లించింది. కరోనా సమయంలో తెలంగాణ ఆర్టీసీలో పనిచేసిన రోజులకే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు చెల్లించారని, ఏపీలో ఒక్కరోజు కూడా జీతం కోత పెట్టకుండా పూర్తి జీతాలు చెల్లించారు. చంద్రబాబు పాలనలో చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వలేదు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత వందల మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పరిమితి సహకార సొసైటీకి 2014 నుంచి ఉన్న బకాయిలు 200 కోట్లు చెల్లించింది. ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. ఇలా ఒకటేంటి, ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరే సంస్కరణలను తీసుకొచ్చింది. కళ్ళకు ఎన్ని కనిపిస్తున్నా ఈనాడు రామోజీకి కనిపించకపోవడం బహుశా ఆయనకు కళ్ళ కలకలేమో అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలారా, ఎల్లో పత్రికలోని కథనాలపై 1కి 10 సార్లు ఆలోచన చేయండి, గుడ్డిగా నమ్మికండి. ఎల్లో పత్రికలు జగన్మోహన్ రెడ్డిపై ద్వేషంతో రగిలిపోతున్నాయి. ఎలాగైనా చంద్రబాబును అధికార పీఠంలో కూర్చోబెట్టాలనే లక్ష్యంతో ఈ రోత రాతలు తప్ప మరొకటి లేదన్న విషయాన్ని తెలుసుకోవాలని పలు పత్రికా అధిపతులు విజ్ఞప్తి చేస్తున్నారు.